Namaskar. Thank you all. Obrigado. Thank you, friends. Long live our friendship. చమురు మార్కెట్ గత దశాబ్ద కాలంలో చూడనంతటి భారీ మార్పులను ఇప్పుడు చూస్తోంది. ఒకప్పుడు సౌదీ అరేబియా, ఇరాక్ వంటి దేశాలే భారత్కు ప్రధాన దిక్కుగా ఉండేవండి. కానీ యుక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా రంగంలోకి రావడంతో మొత్తం సీన్ మారిపోయింది. రష్యా నుంచి భారీ డిస్కౌంట్లకు చమురు లభించడంతో భారత్ తన దిగుమతులను రికార్డు స్థాయిలో పెంచేసింది. అయితే ఏ ఒక్క దేశం మీదైనా అతిగా ఆధారపడడం ప్రమాదకరమని భారత్ గుర్తించిందండి. ఇక్కడే బ్రెజిల్ ఎంట్రీ ఇచ్చింది. బ్రెజిల్ ఇప్పుడు ప్రపంచ చమురు మ్యాప్లో ఒక కొత్త ఆయుధంగా మారిపోతుంది. ఆ దేశ తీర ప్రాంతంలో సముద్ర గర్భంలో ప్రీ సాల్ట్ రిజర్వ్స్ అనే ఒక అపారమైన నిక్షేపాలు ఉన్నాయండి. ఇవి కొన్ని వేల అడుగుల ఉప్పు పొరల కింద దాగి ఉన్న స్వచ్ఛమైన చమురు నిధులు. బ్రెజిల్ తన వెలికితీత సామర్థ్యాన్ని విపరీతంగా పెంచుకోవడంతో ఇప్పుడు ఆ చమురును ప్రపంచ దేశాలకు అమ్మడానికి సిద్ధమైంది. రష్యాతో పోలిస్తే బ్రెజిల్ నుంచి చమురు కొనడంలో రాజకీయ ఇబ్బందులు తక్కువ. అమెరికా వంటి దేశాల నుంచి ఆంక్షల భయం ఉండదు. పైగా లాజిస్టిక్స్ పరంగా ఇది కూడా భారత్కు ఒక సురక్షితమైన మార్గం. రష్యా నుంచి భారత్ చమురు కొనడం వల్ల కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రష్యా చమురు రవాణా చేసే ట్యాంకర్లపై అమెరికా ఆంక్షలు విధించడం, పేమెంట్స్ విషయంలో డాలర్లకు బదులు వేరే కరెన్సీ వాడాల్సి రావడం భారత్కు కొంత తలనొప్పిగా మారింది. ఇదే సమయంలో బ్రెజిల్ ముందుకు వచ్చి మేము మీకు దీర్ఘకాలికంగా స్థిరమైన ధరలకు చమురును సరఫరా చేస్తాం అని ఆఫర్ ఇచ్చింది. భారత్ ఈ అవకాశాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటుందండి. ఒకవేళ రష్యా భవిష్యత్తులో డిస్కౌంట్లు తగ్గించినా లేదా ఆంక్షల వల్ల సరఫరా ఆగిపోయినా బ్రెజిల్ ఆ లోటును భర్తీ చేస్తుంది. ఇది మన భారత్ యొక్క ఎనర్జీ డైవర్సిఫికేషన్ వ్యూహంలో అత్యంత కీలకమైన అడుగు. భారతదేశంలో జామ్నగర్ నుండి విశాఖపట్నం వరకు ఉన్న రిఫైనరీలు ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైనవి. ఇవి రష్యా నుంచి వచ్చే ఉరల్స్ క్రూడ్ మాత్రమే కాకుండా బ్రెజిల్ నుంచి వచ్చే లైట్ స్వీట్ క్రూడ్ ఆయిల్ని కూడా చాలా తక్కువ ఖర్చుతో ప్రాసెస్ చేయగలవు. బ్రెజిల్ చమురులో సల్ఫర్ తక్కువగా ఉండడం వల్ల రిఫైనింగ్ ఖర్చు తగ్గి పెట్రోల్ మరియు డీజిల్ ఉత్పత్తి మరింత లాభసాటిగా మారిపోతుంది. ఇది అంతిమంగా దేశ ఆర్థిక వ్యవస్థకు రూపాయి విలువ స్థిరంగా ఉండడానికి తోడ్పడుతుందండి. బ్రెజిల్ దృక్కోణం నుండి చూస్తే ఈ ఒప్పందం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక వరం లాంటిదని చెప్పొచ్చండి. దక్షిణ అమెరికాలో ఒకప్పుడు కేవలం వ్యవసాయం, కాఫీ ఎగుమతులపైన ఆధారపడిన బ్రెజిల్ ఇప్పుడు తన ప్రీ సాల్ట్ చమురు నిక్షేపాలతో ప్రపంచ చమురు మార్కెట్ను శాసించే స్థాయికి చేరుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలో భారత్ వంటి భారీ వినియోగదారులు దొరకడం బ్రెజిల్కి దక్కిన ఒక పెద్ద అవకాశం అండి. బ్రెజిల్కి ఉన్న ఒక ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పటి వరకు వారి చమురు ఎగుమతుల్లో దాదాపు సగానికి పైగా వాటా కేవలం చైనాకే వెళ్ళేది. ఏ ఒక్క దేశం మీదైనా ఇలా అతిగా ఆధారపడడం ప్రమాదకరమని బ్రెజిల్ గుర్తించింది. ఒకవేళ చైనా తన దిగుమతుల్ని తగ్గించుకున్నా లేదా రాజకీయ కారణాల వల్ల ఆంక్షలు పెట్టినా బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. అందుకే భారత్తో కుదుర్చుకున్న ఈ భారీ ఒప్పందాల ద్వారా బ్రెజిల్ తన మార్కెట్ను విస్తరించుకుంటుందండి. దీనివల్ల ఆ దేశానికి ఒక స్థిరమైన, నమ్మకమైన ఆదాయ వనరు దొరికినట్లయింది. కేవలం ముడి చమురు అమ్మడమే కాకుండా భారత్ తన దగ్గర ఉన్న అత్యాధునిక రిఫైనింగ్ టెక్నాలజీపై కూడా బ్రెజిల్ కన్నేసింది. మన దేశంలో ఉన్న రిఫైనరీలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి. బ్రెజిల్లో చమురు ఉన్నా దానిని శుద్ధి చేసే సామర్థ్యం మనతో పోలిస్తే తక్కువండి. అందుకే భారత్తో ఈ బంధాన్ని బలపరుచుకోవడం ద్వారా తమ దేశంలోని రిఫైనరీలను ఆధునీకరించడానికి భారతీయ కంపెనీల సహాయం తీసుకోవాలని వారు భావిస్తున్నారు. ఇది వారి దేశంలో ఉద్యోగ అవకాశాలను పెంచడమే కాకుండా పారిశ్రామికంగా వారిని మరింత బలోపేతం చేస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పెట్టుబడులండి. భారత ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్జీసీ విదేశ్ మరియు భారత్ పెట్రో రిసోర్సెస్ ఇప్పటికే బ్రెజిల్ సముద్ర గర్భంలో ఉన్న చమురు క్షేత్రాల్లో బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. బ్రెజిల్ వంటి దేశాలకు తమ సహజ వనరుల్ని వెలికితీయడానికి భారీగా విదేశీ పెట్టుబడులు అవసరం. మన భారతదేశం అటు కొనుగోలుదారుగాను ఇటు పెట్టుబడిదారుగాను వ్యవహరించడం వల్ల బ్రెజిల్ చమురు రంగం ఊహించని వేగంతో అభివృద్ధి చెందుతుంది. అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా ఈ భాగస్వామ్యం బ్రెజిల్కు ఎంతో కీలకమండి. బ్రిక్స్ దేశాల కూటమిలో భారత్ మరియు బ్రెజిల్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. చమురు వ్యాపారం ద్వారా ఏర్పడిన ఈ సంబంధం ఇతర రంగాల్లో కూడా ఈ రెండు దేశాలు కలిసి పనిచేయడానికి దారితీస్తుంది. మొత్తానికి భారత్కు చమురు భద్రత దొరికితే బ్రెజిల్కు తన ఆర్థిక వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ఒక బలమైన హస్తం దొరికినట్లే అండి. ఇది ఇద్దరికీ లాభదాయకమైన విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. స్ట్రైట్గా చెప్పాలంటే భారత్ మరియు బ్రెజిల్ మధ్య డాలర్ల అవసరం లేకుండా లోకల్ కరెన్సీ ట్రేడ్ చేసుకోవాలనే ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డీ-డాలరైజేషన్ అనే ట్రెండ్ నడుస్తుంది. ఇందులో భాగంగా భారత్, బ్రెజిల్ తమ సొంత కరెన్సీలైన రూపాయి మరియు బ్రెజిల్ కరెన్సీ రియల్లలో ట్రాన్సాక్షన్స్ జరపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే డాలర్ విలువ పెరిగినప్పుడల్లా మనం ఎక్కువ డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
చమురు ధరలు పెరిగినప్పుడు సాధారణంగా డాలర్ రేటు కూడా పెరుగుతుంది. దీనివల్ల భారత్ వంటి దేశాలపై రెట్టింపు భారం పడుతుంది. ఒకవేళ బ్రెజిల్కి మనం రూపాయల్లో చెల్లిస్తే ఆ రూపాయలను బ్రెజిల్ తిరిగి భారత్ నుంచి మందులు, ఇంజనీరింగ్ వస్తువులు లేదా సాఫ్ట్వేర్ సేవలను కొనుగోలు చేయడానికి వాడుకోవచ్చు. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య లోటును తగ్గించడమే కాకుండా విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి సహాయపడుతుందండి. అయితే ఇందులో కొన్ని ఆచరణాత్మక ఇబ్బందులు కూడా ఉన్నాయి. రష్యాతో రూపాయల్లో వ్యాపారం చేసినప్పుడు రష్యా దగ్గర రూపాయలు భారీగా పేరుకుపోయాయి. కానీ వాటితో మన దగ్గర కొనుగోలు చేయడానికి తగినంత సరుకు రష్యాకు దొరకలేదు. కానీ బ్రెజిల్ విషయంలో సీన్ వేరుగా ఉంటుందండి. బ్రెజిల్కు భారత్ నుండి ఎగుమతి అయ్యే వస్తువుల జాబితా చాలా పెద్దది. కాబట్టి మనం ఇచ్చే రూపాయలను వారు తిరిగి సులభంగా మన మార్కెట్లోనే ఖర్చు చేయగలరు. దీనివల్ల రష్యాతో ఎదురైన కరెన్సీ నిల్వల సమస్య ఇక్కడ రాదు. మరో ముఖ్యమైన వాస్తవం ఏంటంటే ఈ కరెన్సీ ఒప్పందం వల్ల అమెరికా వంటి దేశాల నుంచి వచ్చే ఆర్థిక ఆంక్షల ప్రభావం మనపై ఉండదు. ఒకవేళ భవిష్యత్తులో అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై ఏవైనా ఆంక్షలు విధించినా భారత్, బ్రెజిల్ మధ్య చమురు సరఫరా ఆగకుండా ఈ లోకల్ కరెన్సీ చెల్లింపులు రక్షణ కవచంలా పనిచేస్తాయి. అందుకే బ్రిక్స్ కూటమిలో ఈ అంశంపై నిరంతరం చర్చలు జరుగుతూనే ఉన్నాయండి. చివరగా ఇది కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు. ఇప్పటికే ఇరు దేశాల సెంట్రల్ బ్యాంకులు దీనిపై సాంకేతికత, సాధ్యాలను పరిశీలిస్తున్నాయి. ఈ విధానం అమల్లోకి వస్తే అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికా డాలర్ ఆధిపత్యానికి ఇది ఒక పెద్ద సవాలుగా మారనుంది. మనం అంతర్జాతీయ మార్కెట్లో చమురు కొన్నప్పుడు ఆ చెల్లింపులు డాలర్లలో చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక బ్యారెల్ చమురు ధర $80 అనుకుంటే రూపాయి విలువ డాలర్తో పోలిస్తే బలహీన పడినప్పుడు చమురు ధర మారకపోయినా మనం అదనంగా డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఈ భారం చివరకు పెట్రోల్ బంకుల్లో సామాన్యుడి జేబుపైనే పడుతుందండి. కానీ బ్రెజిల్తో మనం రూపాయల్లోకి నేరుగా వ్యాపారం చేస్తే ఈ కరెన్సీ హెచ్చుతగ్గుల రిస్క్ పూర్తిగా తొలగిపోతుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆదా అవుతాయి. ఆ మిగిలిన సొమ్మును ప్రభుత్వం పెట్రోల్ మీద ఇచ్చే పన్నుల తగ్గింపునకు లేదా సబ్సిడీలకు వాడుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బ్రెజిల్ నుంచి వచ్చే చమురులో సల్ఫర్ తక్కువగా ఉండడం వల్ల మన రిఫైనరీలకు అయ్యే ఖర్చు తగ్గుతుందని ముందే చెప్పుకున్నాం కదా. ఈ తక్కువ రిఫైనింగ్ ఖర్చుకు తోడు డాలర్ మార్పిడి ఖర్చులు కూడా తగ్గితే లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ ధరపై కనీసం 3 నుంచి 5 రూపాయల వరకు తగ్గించే అవకాశం ప్రభుత్వానికి దక్కుతుంది. ఇది వినడానికి తక్కువ మొత్తంగా అనిపించినా దేశవ్యాప్తంగా రవాణా ఖర్చులు తగ్గడానికి, తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు అదుపులోకి రావడానికి ఇది ఒక పెద్ద పునాది అవుతుంది. అయితే ఇక్కడ ఒక కీలకమైన సవాలు ఉందండి. బ్రెజిల్ మన దగ్గర నుంచి రూపాయలు తీసుకున్నప్పుడు ఆ రూపాయలను వారు తిరిగి మన దేశంలోనే ఖర్చు చేయాలి. అంటే మనం బ్రెజిల్కు ఎగుమతి చేసే వస్తువుల సంఖ్యను పెంచాలి. ప్రస్తుతం మనం బ్రెజిల్కు మందులు, రసాయనాలు మరియు వాహన విడిభాగాలను భారీగా ఎగుమతి చేస్తున్నాం. ఒకవేళ ఈ ఎగుమతులు మరింత పెరిగితేనే ఈ రూపాయి చెల్లింపుల విధానం విజయవంతమవుతుంది. లేకపోతే రష్యాతో జరిగినట్లుగా మన రూపాయలు వారి దగ్గర పేరుకుపోయి చివరికి వారు మళ్ళీ డాలర్లనే డిమాండ్ చేసే పరిస్థితికి రావచ్చు. అందుకే భారత్ ఇప్పుడు బ్రెజిల్తో కేవలం చమురు ఒప్పందం మాత్రమే కాకుండా ఒక సంపూర్ణ ఆర్థిక భాగస్వామ్యం వైపు అడుగులు వేస్తోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకినా మన దేశంలో ధరలు స్థిరంగా ఉండేలా ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇది సామాన్య భారతీయుడికి దక్కే అతిపెద్ద ఆర్థిక భరోసా అండి. చూడాలండి ఏం జరుగుతుందో.